ముంచేస్తున్న నిర్లక్ష్యమే అన్నదాతల నిండా ముంచిన కూటమి సర్కార్. వర్షాలుంటాయని తెలిసి ఐఎండీ ముందే చెప్పినా పట్టించుకొని ప్రభుత్వం. రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయండి అని చంద్రబాబు ఆదేశం. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలి వైఎస్ జగన్ కార్యకర్తలకు పిలుపు. త్వరలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అంట. ఆ మధ్య ఏమో అసలు ఇచ్చేస్తున్నట్టుగా చెప్పారు, మళ్ళీ ఇప్పుడు త్వరలో ఇస్తామని ప్రచారం చేస్తున్నారు ఈనాడు వారు. నర్రెడ్డి సంస్థ సపరేటు అంటూ ఎక్సెస్ రేట్లకు యూపీఐఎల్లో డబుల్ రోడ్ల నిర్మాణం అంట. డబుల్ రోడ్ల నిర్మాణంలో రేట్లు మాత్రం బాగా పెంచేసుకున్నారట. పంట నష్టానికి తక్షణమే పెట్టుబడి సాయం నేటి సాయంత్రంలోగా అందించాలంటూ చంద్రబాబు గారు ఆదేశించారంట. ప్రముఖంగా వేశారు. సింహాచలంలో 6 ఇంజనీర్లపై వేటు వేశారు. కాంట్రాక్టర్ 2 ఇంజనీర్లపై క్రిమినల్ చర్య తీసుకుంటారంట. మరి మంత్రులను ఏం చేస్తారో మరి కమిటీలు. ఇక సజ్జల కుటుంబం మీద మళ్ళీ ఒక ఏడుపు పోగొట్టు వార్త. అరే వజ్యం ఇది రకరకాల స్కాములు జరుగుతున్నాయని వార్తలు వచ్చినప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని లేదా ఇష్టం వచ్చినట్టు కొంటున్నారని చెప్పి వార్త వస్తే సజ్జల కుటుంబని, ఇంకోటి ఏదైనా వస్తే ఇంకోళ్ళ మీద రాయటం. అరాచకంగా మారిందండి ఎల్లో మీడియా పరిస్థితి. రైట్. తర్వాత ఇక డిఐజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టడం ఏమిటి? జత్వానీ ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేసిన అధికారులపై కేసా? కూటమి ప్రభుత్వం ఈనాడు పత్రికను ఫాలో అవుతోంది. మీడియాతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. మీరు చెప్పండి పురుషోత్తమ్ రెడ్డి గారు, ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు కొంచెం అర్థవంతంగా ఉన్నాయా లేదా? అసలు ఆ రకంగా ఈనాడు వాళ్ళకి మార్గదర్శిలో తప్పు చేశామనేది లేకుండా తప్పు చేయలేదని చెప్పొచ్చు కదా. మా తప్పే కాదు, ఆర్బీఐ రూల్స్ మేము ఉల్లంఘించలేదని చెప్పకుండా మమ్మల్ని మా మీద కేసు పెడతారా అని ఈ రకంగా వేధించడం ఏంటి? దాన్ని చంద్రబాబు సర్కార్ ఇట్లా పట్టుకుని బయలుదేరటం ఏమిటి? ఇంత అరాచకం ఆంధ్రప్రదేశ్లో మీరు ఎప్పుడైనా ఊహించారా పురుషోత్తమ్ రెడ్డి గారు? కొమ్మిణి గారు ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రామాంజనేయులు గారిని కలిసిన తర్వాత సీన్ మొత్తం మారుతాం అంటే కొత్త కోణాన్ని ఆయన ఆవిష్కరించాడు. 2 కీలక అంశాలు ప్రస్తావించారు. ఒకటేంటి, ఆ జత్వాని అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. అరెస్ట్ చేసి తీసుకొచ్చింది ఎందుకు అంటే ఆమె ఒకరిపైన రేప్ అటెంప్ట్ కేసు పెట్టింది. ఆ కేసులో ఆమె సాక్షి బాధితురాలు కూడా. ఆమెగానే ఆ సాక్షి బాధితురాలు ఆయనకి శిక్ష పడిపోతుంది. ఆ టైంలో ఆడ ఉండడం కోసం ఇటు తీసుకొచ్చారనేది కేసులో రాశారు అని అన్నాడు. అదేం రాశారని ఆయన చెప్పిన మాట ప్రకారం ఇది నిజమైతే ఇది సంచలనం అవుతుంది. ఎందుకంటే రేపు డాక్యుమెంట్స్ తీసుకొస్తాను, మళ్ళీ ప్రెస్ మీట్ పెడతానంటున్నాడు. నాకు ఉన్న ఒక డౌట్ కొమ్మినేని గారు, మీరు గారు చెప్పాలి కూడా. పాయింట్ ఏంటంటే, ఒక కేసులో ముద్దాయిగా సాక్షిగా ఉన్నప్పుడు, బాధితురాలుగా ఉన్నప్పుడు ఏరే రాష్ట్రంలో అరెస్ట్ చేసినా కూడా ఆ కేసు వాయిదా వచ్చినప్పుడు ఆయన పిలిపిస్తారు కదా, ప్రొవిజన్ ఉంటుంది కదా, లేకపోతే ఆన్లైన్ లో విచారిస్తారు కదా. అంటే అసలు కేసు ఉందా, అసలు కేసు లేదా? అదే లేనప్పుడు దాని పేరుతో అరెస్ట్ చేయడం ఏంటి? ఇవన్నీ కూడా చర్చనీయాంశం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లేకపోయాము కీలకమైనట్టు. రెండోది, ఆయన రాజకీయ విమర్శ చేశారు. వారు ఆ రోజు డిఐజీగా ఉన్నారు, మార్గదర్శి కేసు ఉన్నది, ఆ రోజు నుంచి ఉన్నాడు కాబట్టి ఈయన చేయించాడు ఉద్దేశంతో కక్ష కట్టారు. ఇప్పుడు ఈ కేసులో ఏ బలం లేనప్పుడు, ఏదైతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు రామాంజనేయులు గారి కేసులో ఏ బలం లేకుండా రేపు వీగిపోతే ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన రాజకీయ కారణమే ప్రధానం అవుతుంది. అందుకే ఇది పెద్ద బ్లాస్ట్ అవుతున్నాడు. ఎందుకంటే సీతారామాంజనేయులు గారు అందరూ ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటారు, అప్లై చేసుకోవట్లేదు. ఇప్పుడు బెయిల్కి అప్లై చేసుకోవడం, ఆయన కేసు ఆయనే వాదించుకుంటున్నాడు. సాధారణ ఖైదీల్లా ఇవన్నీ ఉన్నాడంటే ఒక వ్యక్తి, సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు, ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? నేను తప్పు చేయలేదనే కదా. కాబట్టి దాంతో కొత్త కేసులు ఏదో పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా సీతారామాంజనేయుల కేసులు సంచలనం అవుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బాంబే నుంచి తీసుకురాబోయే సమాచారం మరో సంచలనం అవుతుంది. ఆ రోజు అదే నిజం అయితే మాత్రం ఖచ్చితంగా ఉండవల్లి గారు చెప్పినట్టు వారి కోసం చేసినట్టుగా ఇది ప్రభుత్వానికి అంత మంచిది కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఏంటి ఆరోపణ కొమ్మినేని గారు, ఈయన పోయి ఆడ పోలీసు వాళ్ళకి చెప్పినాడు, అవును తీసుకుని కొట్టమన్నారు. ఇది నిలుస్తుందండి కేసు? నిజాలు పక్కన పెట్టద్దాం. కానీ ఒక ఇంటెలిజెన్స్ చీప్ గా ఉండే ఆయన కింద ఆయనకి చెప్తే ఆయన కొట్టాడు కాబట్టి, ఆయన అరెస్ట్ చేసినారు కాబట్టి ఈయన ఎత్తిపోయడం. ఇంకా తమాషా ఏంటి దాంట్లో నాకు ఆశ్చర్యకరమైంది, అందులో ఆయన రాశాడు, ఆయన చెప్పాడు లేదో త్రిపాఠి గారు ఆయన చెప్పాడు తెలియదు కానీ ఆ రోజున డీజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు వారిని అడిగితే గోహెడ్ అన్నాడు. మరి గోహెడ్ అయిన కూడా అదే లోపల వేసుకోవాలి కదా. ఇప్పుడు ఈసారి ఈయన చెప్పిన అంటే ఒకదానికి ఎక్కడ పొంతన కుదరట్లేదు. నేను ఇంకోటి అడిగానండి, కాదు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత అవి కొన్ని వీడియోలు విన్న తర్వాత నాకు సందేహం వచ్చింది. అసలు కేసులో ఇప్పుడు పలానా వాళ్ళు దొంగతనం చేశారని కేసు పెడతారు. ఆ కేసు తేలక ముందే
ఇంకో కేసు నా మీద తప్పుడు కేసు పెట్టారని చెప్పి కేసు పెట్టొచ్చా, ఆ తేలాలి కదా, తేలకముందే పెట్టారా అని పెడితే ఇటువంటి వాటిని గౌరవ మేజిస్ట్రేట్లు రిమాండ్కి పంపించవచ్చా అని నాకు డౌట్ వచ్చి వేరే ఒక లాయర్ని అడిగితే ఆయన ఏం చెప్పారంటే అది రిమాండ్ పంపరేమోనని డౌట్ తోటి వేరే తప్పుడు కేసు ఏదో ఇంకోటి ఆ పేరు వేరే ఆ పాయింట్లు ఏమి లేకుండా కొత్త రిమాండ్ రిపోర్ట్ రాస్తారండి అని చెప్పారు. మరి ఇది మరీ మోసం కదా, రేపు పోలీసులు ఇట్లా చేస్తే అట్లా. ఇప్పుడు కొత్త కేసు ఏదో ఒకటి పెడుతున్నారని చెప్పారు కదా, లేటెస్ట్ గా మళ్ళీ 14 రోజులు రిమాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త పాయింట్లు పెట్టి చేస్తానన్నారు కదా. అది వచ్చినప్పుడు ఇంకో కొంచెం పెరుగుతుంది కదా కేసు, గ్రావిటీ పెరగడం అన్ని జరుగుతాయి. అంటే ఈ కేసుకున్న మూలమే చాలా వీక్ పాయింట్ తో వచ్చినారు. అంటే ఆయన చెప్పడం, ఆయన తీసుకురావడం, అంటే మధ్యలో ఎవరు ఉండరు. ఇంకా వాళ్ళందరూ నాకు ఇంకా నేను లాయర్ కాదు కదా, నాకు డౌట్ ఉన్నాను కదా, ఇదే కేసులో సహనిందితులుగా ఉన్న వాళ్ళందరికీ ముందస్తు బెయిల్ వచ్చింది కదా, ముందస్తు బెయిల్ కు ప్రొవిజన్ ఉన్న దాంట్లో ఈయన ఎందుకు రిమాండ్ చేయాలి? అవును, ముందస్తు మీకు మన ముగ్గురు ఒక కేసులో ఉన్నాము, మీరు ఏమని అనుకుందాం, మా ఇద్దరికి ముందస్తు బెయిల్ ఉందంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా విచారించమని, అంతే కదా. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? కేసేం బాదు కానీ విచారించవచ్చు, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలంట? కరెక్టే. ఇప్పుడు నాకు ఇద్దరు సహనిందితులు ఇద్దరికి ముందస్తు మరి అర్థం కావట్లేదు సార్. న్యాయ వ్యవస్థలో కూడా కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. రోజా గారిని బండబూతులు తిట్టిన ఒక ఎమ్మెల్యే ఒక టీడీపీ నేతకేమో వెంటనే రిమాండ్ పంపించేశారు బయటికి, ఏది అక్కర్లేదు, రిమాండ్ అక్కర్లేదని. అట్లా కొన్ని చోట్లేమో రోజుల తరబడి అరెస్టులో ఉంచుతున్నారు. ఇవి మరి మనకేమో రాజ్యాంగం చట్టాల మీద పూర్తి అవగాహన ఉండదు కానీ, బట్ జరుగుతున్న తీరైతే కొంచెం అన్ని వ్యవస్థల మీద రకరకాల ప్రశ్నలకైతే మీరు చెప్పినట్లు ఆస్కారం ఇస్తూ ఉంది. రైట్.